విద్యార్థి లోకానికి మేసెడ్ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ ని తెలుసుకోబోతున్నాము. హ్యాడ్ టు ఎప్పుడు వాడాలంటే గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని మాట్లాడే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హిందీ నేర్చుకోవడం ఇష్టం లేదనుకోండి, కానీ హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి 100% నేర్చుకోవాలి, కాబట్టి నేను నేర్చుకోవాల్సి వచ్చింది అంటాం. ఐ హ్యాడ్ టు లెర్న్ హిందీ. నేను నిన్న ముంబై వెళ్ళాల్సి వచ్చింది, ఇంటర్వ్యూ ఉండే కాబట్టి నేను నిన్న ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు ముంబై. అతడు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సి వచ్చింది, జాబ్ వచ్చింది కాబట్టి హీ హ్యాడ్ టు గో టు ఆస్ట్రేలియా. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు వాడాలి. మరి హ్యాడ్ టు వాడి వాక్యాలు రాయాలన్నా చదవాలన్నా ఒక సూత్రం ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ హ్యాడ్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి పని మాత్రమే తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్, ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్ చదవండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది? ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యు, నెక్స్ట్ దే, నెక్స్ట్ హి, నెక్స్ట్ నెక్స్ట్ రైట్. ఐ అంటే నేను, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేదా మీరు, దే అంటే వారు, హి అంటే అతడు, షి అంటే ఆమె, ఇటు అంటే ఇది లేదా అది. సో ఇప్పుడు ఇక్కడ ఉండే సబ్జెక్ట్ చేత మనం వాక్యాలు ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పాలి. నేను అంటే ఇక్కడ ఐ వస్తుంది. నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. చెప్పు బాబు. I had to learn English yesterday. ఎస్టర్డే కాదు, నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. నా తెలుగు వాక్యాన్ని చక్కగా విను. నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది, ఎస్టర్డే లేదు. నేను అంటే ఏమొస్తుంది? చెప్పు. సబ్జెక్ట్ వెంటనే ఏం రావాలి? సబ్జెక్ట్ అనేది ఐ, నెక్స్ట్ హ్యాడ్ టు, V1, నెక్స్ట్ చెప్పు. నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. I had to learn English. పర్వాలేదు. అందుకోసం ప్రశ్న జాగ్రత్తగా విను. నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది, ఇంగ్లీష్ కాదు. నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. I had to learn Hindi. ఐ హ్యాడ్ టు లెర్న్ హిందీ అంటే ఏంటి? నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. నువ్వు తీసుకో బాబు. మేము హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. మేము We had to learn Hindi. అంటే మేము హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ యు, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. You have to learn Hindi. వెరీ గుడ్. వారు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. They had to learn Hindi. వెరీ గుడ్. నెక్స్ట్ అతడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. We had to learn Hindi. నెక్స్ట్ ఆమె హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. She had to learn Hindi. ఇట్ అనే సబ్జెక్ట్ తోటి అక్కర్లేదు. ఇట్ అనేది వస్తువులకి, జంతువులకి, పక్షులకి వాడుతుంటాం. మనం ఎంతసేపు ఈ ఐవిదే, హీ, షీటే కాకుండా కొన్ని జనరల్ సబ్జెక్ట్స్ తీసుకుందాం. మీరు అప్పుడు న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది మీకు. రైట్, ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఎస్, స్టాండప్. ఎవరెవరు ఉన్నారు? డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో బాబు. చంద్రబాబు నాయుడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. Chandrababu Naidu had to learn Hindi. వండర్ఫుల్. నెక్స్ట్ గౌతమి హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. Gautami had to learn English. హిందీ. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు కూర్చోవచ్చు. కేసీఆర్ హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. KCR had to learn Hindi. నెక్స్ట్ ఆకాష్ అండ్ అర్జున్ హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. హిందీ. మోడీ హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. Modi had to learn Hindi. వెరీ గుడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? మా ఫ్రెండ్ హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. My friend had to learn Hindi. వండర్ఫుల్. అందరు కరెక్ట్ గా చెప్పారు. రైట్. సో ఫ్రెండ్స్, ఇలా హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ ని మనం గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో వాడుతుంటాం. చక్కగా అర్థమైంది కదా అందరికి? ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్యాడ్ టు తీసుకోవాలి. ఐవిదే, హీ, షీట్ వచ్చినా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా, ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ టు. హ్యాడ్ టు వెంటనే V2 ఉండాలా, V3 ఉండాలా, V1 ఉండాలా? ఓన్లీ V1. కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి పని మాత్రమే తీసుకోవాలి. సో ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఈ క్లాస్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను.
విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలు, ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఆన్లైన్ ఆంగ్ల యజ్ఞం. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? ఉన్న చోటు నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో గత 20 సంవత్సరాలుగా రారాజుగా వెలుగుతూ 1000 బ్యాచ్లని పూర్తి చేయడమే కాకుండా లక్షలాది మంది తెలుగు మీడియం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు అందిస్తోన్న సంచలన శుభవార్త. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్, హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269.